హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గ్లాడీ కిచెన్. సో టుడే రెసిపీ వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసానండి. బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి తీసేసుకున్నానండి ఒక ప్లేట్లోకి. దీనిలోకి వచ్చేసి బిర్యానీ మనం మసాలా ఐటమ్స్ అన్నీ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో మసాలా ఐటమ్స్ అంటే కారం, పసుపు, ఉప్పు, అదేవిధంగా ధనియాల పౌడరు, గరం మసాలా, నల్ల వెల్లుల్లిపాయ పేస్టు, పెరుగు, నిమ్మచెక్క, కొంచెం ఆయిల్ అయితే వేసేసి మొత్తం కలిపేసుకున్నానండి. దీనిలో రుచి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సో మొత్తం అయితే కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పక్కన పెట్టేసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో ఆనియన్స్ అయితే కలర్ మారేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఆయిల్ వేసి. సో ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం వేసి కొంచెం ఉంచేసి దానిలో అయితే చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ 50% కుక్ అయ్యే లోపల మనం పక్కన అయితే బాస్మతి రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసానండి. సో గ్యాస్ పైన వాటర్ని అయితే తీసేసుకొని దానిలో బిర్యానీ ఐటమ్స్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని దీనిలో మనం రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత అది కుక్ అవుతుంటే నేను చికెన్లో కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేశాను. సో రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇదైతే 50% అయితే కుక్ అయిపోయింది. మనకి చికెన్ కూడా 50% కుక్ అయిపోయింది. సో రైస్ కొంచెం ఉడికిన తర్వాత అయితే పులుపుగా కొంచెం లైట్గా పులుపుగా ఉన్నప్పుడు నేను చికెన్లో అయితే యాడ్ చేసేసి పైన ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మచెక్క అయితే వేసేసి మూత పెట్టేశానండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అయితే చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి ఎలా ఉందో. బాయ్.